హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2017లో హాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ద కంప్యూటర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అమెరికాలోని వాకింగ్ అనే పేరు గల ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ లో ఈడీ జాకబ్సన్ అనే పేరు గల వ్యక్తి టికెట్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఈడీ తన జాబ్ ని చాలా సిన్సియర్ గా చేస్తూ ప్యాసింజర్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. దారి తెలియకపోతే ఈడీ వాళ్ళకి దారిని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. ఒకరోజు ఒక లేడీ తన చిన్న బేబీని బేబీ సిట్టింగ్ చైర్ లో కూర్చోబెట్టి స్టెప్స్ నుంచి కిందకి రాలేకపోతూ ఉంటుంది. అయితే ఒక్క వ్యక్తి కూడా ఆమెకి హెల్ప్ చేయడు. కేవలం ఈడీ మాత్రమే ఆ లేడీకి హెల్ప్ చేస్తాడు. ఈడీ తన భార్య కొడుకుతో హ్యాపీగా ఉంటూ ఉంటాడు. ఈడీ కొడుకు పేరు శామ్. తను ఒక టీనేజర్. శామ్ చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం ని తెస్తూ ఉంటాడు. ఈ రోజు కూడా ఈడీ వైఫ్ కాల్ చేసి ఈడీతో మన అబ్బాయి ఏదో చేశాడు అని చెప్తుంది. కానీ ఈడీ డ్యూటీ టైంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. పర్సనల్ విషయాలు మాట్లాడడానికి అసలు ఇష్టపడడు. అందువల్ల ఈడీ తన భార్యతో అవునా సరే అయితే అవన్నీ సాయంత్రం మాట్లాడుకుందాం, ఫోన్ కట్ చెయ్యి అని చెప్తాడు. ఆ వెంటనే ఈడీ టికెట్ కౌంటర్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే ప్యాసింజర్స్ కూడా రావడం మొదలవుతుంది. అదే సమయంలో లిండా అనే పేరు గల ఒక లేడీ వచ్చి టికెట్ అడుగుతుంది. దాంతో ఈడీ ఏ ప్లేస్ కి వెళ్ళడానికి టికెట్ కావాలో చెప్పండి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న లిండా వెంటనే ఈడీని చూసి ముందు ఇది చెప్పండి, మీ ఫేస్ ఎందుకు అంత డల్లుగా ఉంది, మీ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగి వెంటనే సిగరెట్ ని వెలిగించబోతూ ఉంటుంది. అది చూసిన ఈడీ వెంటనే లేదు ఇక్కడ సిగరెట్ స్మోకింగ్ ఎలా లేదు, ఇది మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అని చెప్తాడు. దాంతో లిండా వెంటనే ఆ లైటర్ ని ఆర్పేసి థ్యాంక్ యూ, కానీ నాకు మొకోన్ హైట్స్ అనే ప్లేస్ కి టికెట్ కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఈడీ నేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. మొకోన్ హైట్స్ అనే పేరుని ఈ రోజు వరకు నేను అస్సలు వినలేదు. ఒకవేళ ఆ ప్లేస్ ఉంటే మాత్రం ఇక్కడి నుంచి ఏ ట్రైన్ కూడా ఆ ప్లేస్ కి వెళ్ళదు. ఈ విషయాన్ని మాత్రం నేను కన్ఫామ్ గా చెప్పగలను అని అంటాడు. దానికి లిండా అరే ఏం మాట్లాడుతున్నారు, నేను రోజు ఇక్కడి నుంచి ట్రైన్ లోనే వెళుతున్నాను, డైరెక్ట్ గా మకాన్ హైట్స్ లో దిగుతున్నాను అని చెప్తుంది. లిండా మాటలు విన్న ఈడీ కన్ఫ్యూజ్ అయ్యి లిండాని అవునా సరే అయితే మీరు ఒక పని చెయ్యండి, ఆ ట్రైన్ నెంబర్ కానీ ఆ ట్రైన్ టైమింగ్ కానీ చెప్పండి అని అడుగుతాడు. దానికి లిండా మకాన్ హైట్స్ కి డైలీ 3 ట్రైన్స్ వెళ్తాయి. ఒక ట్రైన్ ఉదయం 9:19 రెండవది మధ్యాహ్నం 1:19 మూడవ ట్రైన్ సాయంత్రం 5:19 అని చెప్తుంది. అప్పుడు ఈడీ లేదు మేడం, ఆ టైమ్స్ లో ఏ ట్రైన్ వస్తుందో ఆ ట్రైన్స్ అన్ని కూడా ఎల్డెన్ స్టేషన్ దగ్గరకే వెళ్తాయి. మీరు చెప్తున్న ఆ మకాన్ స్టేషన్ అనేది ఆ ట్రైన్స్ వెళ్లే దారిలోనే లేదు అని చెప్తాడు. దానికి లిండా ఒకసారి మీ కంప్యూటర్ ని చెక్ చెయ్యండి అని చెప్తుంది. దాంతో ఈడీ తన కంప్యూటర్ ని మళ్ళీ చెక్ చేసి వెనక్కి తిరిగి చూడగానే లిండా అక్కడ ఉండదు. అదంతా చూసిన ఈడీ సడన్ గా ఎక్కడికి మాయమైపోయింది అని ఈడీ ఆలోచించి దీని గురించి తన కొలీగ్ చార్లిస్ కి చెప్తాడు. దాంతో చార్లిస్ ఈడీని చూసి మకాన్ హైట్సా, ఆ పేరుని నేను కూడా ఎప్పుడు వినలేదు, ఏ లేడీ ఇక్కడికి రాలేదు, ఇక్కడి నుంచి ఎక్కడికి మాయం అవ్వలేదని నాకు అనిపిస్తుంది, ఇదంతా నీ భ్రమ, నీకు వయసు అయిపోయి ముసలాడు అవుతున్నావు కదా, అందువల్లే నువ్వు ఇదంతా ఇమాజినేషన్ చేసుకుని ఉంటావు అని అంటాడు. ఆ మాటలు విన్న ఈడీ నా మీదే జోక్స్ వేస్తున్నావా, ఏదో ఒక రోజు నువ్వు కూడా ముసలాడు అవుతావు అని ఈడీ అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఈడీ తన ఇంటికి వెళ్ళగానే పోలీసులు తన ఇంట్లో ఉంటారు. ఎందుకంటే శామ్ తన గర్ల్ ఫ్రెండ్ ని కొట్టి ఉంటాడు. అందువల్ల ఆ అమ్మాయి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. దాంతో పోలీసులు ఈడీ ఇంటికి వచ్చి ఉండడంతో ఈడీ ఆ పోలీసుల్ని చూసి నా కొడుకు రేపటి నుంచి ఇలా అసలు బిహేవ్ చేయడు, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అని అంటాడు. దాంతో పోలీసులు ఈడీ మరియు శామ్లకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈడీ తన కొడుకు శామ్ ని చూసి నీకెందుకు ప్రతి విషయానికి అంత కోపం వస్తుంది, నువ్వెందుకు అంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి శామ్ నానా నేనెందుకు ఇంత వైలెంట్ అవుతున్నానో నాకే తెలియడం లేదు, అందరూ నన్ను చూసి భయపడుతున్నారు అని అంటాడు. దానికి ఈడీ సరే అయితే బాధపడకు, అంతా నార్మల్ అవుతుంది, ఇప్పుడు నువ్వు పడుకో అని చెప్తాడు. అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ కూడా లిండా స్టేషన్ కి వచ్చి 9:19 ట్రైన్ కి ఒక టికెట్ మకాన్ హైట్స్ వరకు అడుగుతుంది. ఈడీ వెంటనే ఈసారి లిండాని లోపలికి పిలిచి కూర్చోబెట్టి చార్లెస్ ని కూడా అక్కడికి పిలుస్తాడు.
లిండా నిన్న చెప్పిన విషయాల్ని మళ్ళీ చెప్తుంది. ఆ మాటలు విన్న చార్లెస్, మకాన్ హైట్సా, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, అక్కడ ఎంతమంది ఉంటారు అని అడుగుతాడు. దానికి లిండా అక్కడ 5,000 మంది ఉంటారు అని చెప్తుంది. దానికి ఈడీ, అవునా, సరే అయితే ఒక విషయం చెప్పండి, మకాన్ హైట్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు. దానికి లిండా దాదాపు 27 నుంచి 28 నిమిషాల టైం పడుతుంది అని అంటుంది. అక్కడ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను, కానీ మీరు ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు, ఏదైనా ప్రాబ్లమా అని అంటుంది. ఆ తర్వాత చార్లెస్ లిండాకి సిస్టమ్ ని చూపిస్తూ, ఈ ట్రైన్స్ వచ్చే దారిలో మకాన్ హైట్స్ అనే పేరు గల స్టేషన్ అసలు లేదు, మరి అక్కడికి మీరు ఎలా వెళ్ళగలరు అని చెప్పి వెనక్కి తిరిగి చూడగా లిండా అక్కడ అసలు ఉండదు. చార్లెస్ కూడా అసలు ఆమె ఎలా ఇక్కడి నుంచి మాయమైపోయింది అని చాలా షాక్ అవుతాడు. అప్పుడే ఈడీ, చూసావా ఇప్పుడు ఇదే విషయాన్ని నిన్న నేను చెప్తే నువ్వు నా మీద జోక్స్ వేశావు, తను మాయలు మంత్రాలు చేసేది అయినా అయి ఉండాలి అని చెప్పి ఈడీ బయటికి వస్తాడు. అప్పుడే స్టేషన్ నుంచి ఎల్డినల్ కి వెళ్లే 9:19 ట్రైన్ వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. ఈ ట్రైన్ మకాన్ హైట్స్ కి వెళ్తుందని లిండా చెప్పింది. అందువల్ల ఈడీ ట్రైన్ ఎక్కి లిండాని వెతుకుతాడు, కానీ అక్కడెక్కడా కూడా లిండా అస్సలు కనిపించదు. ఆ ట్రైన్ లోని ఒక సీట్ లో ఎక్స్ అనే ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఇతని ఫేస్ ని బాగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, ముందు ముందు యూజ్ అవుతుంది. ఎక్స్ ఈడీని చూసి, సార్ ఏమైంది, ఈ రోజు మీకు టికెట్ చెక్ చేసే డ్యూటీ ఉందా అని అడుగుతాడు. దానికి ఈడీ లేదు అని చెప్పి ట్రైన్ నుంచి కిందకి దిగుతాడు. ఆ తర్వాత విజిల్ ఊదుతాడు. దాంతో ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఆ రోజు ఈడీ ఇంటికి రాగానే శ్యామ్ తన అమ్మ అయినటువంటి అదే ఈడీ వైఫ్ ను కొట్టాడు అని తెలుస్తుంది. దాంతో ఈడీ చాలా బాధపడి వెంటనే శ్యామ్ ని ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలోనే ఈడీకి లిండా అక్కడ కూడా వచ్చింది అని అనిపిస్తుంది. ఆ తర్వాత సైకాట్రిస్ట్ ఈడీని చూసి, శ్యామ్ చిన్నతనంలో ఉన్నప్పుడు తను ఏదైనా బాగా స్ట్రెస్ గా ఫీల్ అయిన సంఘటన జరిగిందా, దాని గురించి ఏమైనా ఇలా వైలెంట్ అవుతున్నాడా, ఇక ముందు ముందు అతని కోపం, అతని వైలెంట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, అందువల్ల మీరు ఎప్పుడు అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్తుంది. ఈడీ తన కొడుకు గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఈడీ తన వైఫ్ ని చూసి, నీకు మనం ఫస్ట్ టైం కలుసుకున్న ఇన్సిడెంట్ గుర్తుందా అని అడుగుతాడు. దానికి ఈడీ వైఫ్, ఎందుకు గుర్తులేదు, నువ్వు ట్రైన్ లో పని చేసేవాడివి, నేను డైలీ ట్రైన్ లోనే ట్రావెల్ చేసేదాన్ని, ఆ తర్వాత మనం ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం, పరిచయం అయిన 2 నెలలకే నువ్వు నన్ను డేట్ కి పిలిచావు, ఆ తర్వాత ఏముంది, ఇద్దరికి పెళ్ళయింది, శ్యామ్ పుట్టాడు, ఇది మన లవ్ స్టోరీ అని చెప్తుంది. ఆ తర్వాత రోజు ఈడీ స్టేషన్ లో సరిగ్గా వర్క్ చేయలేకపోతూ ఉంటాడు, ఎందుకంటే ఇంట్లో శ్యామ్ గురించే చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే దానితో పాటు ఈడీ మైండ్ ని లిండా కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. లిండా మ్యాప్ లో లేని ప్లేస్ గురించి చెప్పడం, సడన్ గా మాయమైపోతూ ఉండడంతో దాని గురించి బాగా ఆలోచించి నేను నిజాన్ని కనిపెట్టి తీరతాను అని డిసైడ్ అయ్యి 9:19 ట్రైన్ ఎక్కుతాడు. ఆ తర్వాత ఈడీ తన ఫోన్ లో 28 నిమిషాలకి ఒక టైమర్ ని సెట్ చేసుకుంటాడు. ఎందుకంటే లిండా అక్కడి నుంచి మకాన్ హైట్స్ వెళ్ళడానికి దాదాపు 27 నుంచి 28 నిమిషాలు పడుతుంది అని చెప్పింది కదా, అందుకే ఈడీ 28 నిమిషాల టైమర్ ని సెట్ చేసి పెట్టుకుంటాడు. అప్పుడు మిస్టర్ ఎక్స్ ఈడీని చూసి, ఈ రోజు కూడా మీరు టికెట్ చెక్ చేయడానికి వచ్చారా అని అడుగుతాడు. దానికి ఈడీ, లేదు, ఈ రోజు నేను ఒక పాసింజర్ ని అని చెప్పి సీట్ లో కూర్చుంటాడు. ఆ తర్వాత ఈడీ బయటకు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో బయట ఈడీకి లిండా కనిపిస్తుంది. అప్పుడు ఈడీ, అసలు ఈ లేడీ ఎవరు, ఈమె ప్రతి చోట నాకు ఎందుకు కనిపిస్తుంది అని చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. ట్రైన్ చాలా దూరం వెళ్ళిపోతుంది, కానీ ఇప్పటి వరకు ఏ స్టేషన్ రాదు, టైమర్ లో దాదాపు 27 నిమిషాలు కూడా కంప్లీట్ అయిపోతాయి, కానీ మకాన్ హైట్స్ స్టేషన్ గురించి ఏమీ తెలియదు. అప్పుడు ఈడీకి బయట ఒక సిటీ లాగా కనిపిస్తుంది. అంతలోనే మిస్టర్ ఎక్స్ లేచి నిలబడి డోర్ దగ్గరికి వెళ్ళగా ట్రైన్ డోర్స్ వాటంతట అవే ఓపెన్ అవుతాయి. ఇదంతా చూసిన ఈడీ వెళ్లే ట్రైన్ లో డోర్స్ ఎలా ఓపెన్ అయ్యాయి అని ఆలోచిస్తూ మిస్టర్ ఎక్స్ ను చూసి, మీరు కింద పడిపోతారు అని అంటాడు. అప్పుడే మిస్టర్ ఎక్స్ రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకి దిగుతాడు. అది చూసిన ఈడీకి అసలు ఏమీ అర్థం కాదు. ఈడీ ఒక రకంగా షాక్ లో ఉంటాడు. అదే సమయంలో ఈడీ ఫోన్ లో టైమర్ కూడా ఫైనల్ గా 0 అవుతుంది. అంటే అదే మకానో హైట్స్ అని ఆలోచించి ఈడీ కూడా రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకి పడిపోతాడు. అప్పుడు ఈడీ ఆ ట్రైన్ నుంచి చాలా మంది ఆ ప్లేస్ లో దూకి ఆ పర్వతం ఎక్కి అక్కడ ఉన్న సిటీకి వెళుతూ ఉండడాన్ని చూస్తాడు.
ఈడీ కూడా ఏమీ ఆలోచించకుండా వాళ్ళతో పాటే వెళుతూ ఉంటాడు. ఫైనల్ గా ఆ సిటీకి రీచ్ అవుతాడు. అక్కడ అందరూ కూడా ముసలి వాళ్ళు పిల్లలు ఉంటారు. ఆ తర్వాత ఈడీ ఆ సిటీలోని ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ వెయిట్రస్ ఈడీని ఏం కావాలని అడుగుతుంది. ఈడీ వెంటనే టీ కావాలని అడుగుతాడు. అప్పుడు ఆ వెయిట్రెస్ తనకి టీ తెచ్చిచ్చి, నేను ఒక యాపిల్ కేక్ ని తయారు చేశాను, ఒకసారి మీరు టేస్ట్ చేసి అది ఎలా ఉందో చెప్పండి అని అంటుంది. దాంతో ఈడీ ఆ కేక్ ని తిని ఆ టేస్ట్ కి మంత్రముగ్ధుడవుతాడు. తను నిజంగా తన జీవితంలో ఎప్పుడూ అంత టేస్టీ కేక్ ని తిని ఉండడు. వెంటనే ఈడీ అక్కడి నుంచి బయటికి రాగా ఒక కపుల్ పొరపాటున ఈడీని గుద్దుతారు. వెంటనే ఆ కపుల్ ఈడీని చూసి, సారీ సార్, ఈ రోజు మాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, అందువల్లే కొంచెం ఆడుతూ నవ్వుతూ ఉన్నాం, పొరపాటున చూసుకోకుండా మిమ్మల్ని గుద్దుకున్నాం, ప్లీజ్ మమ్మల్ని క్షమించండి అని అడుగుతారు. దానికి ఈడీ మాత్రం ఏం పర్వాలేదు, ఆల్ ద బెస్ట్ అని వాళ్ళకి విష్ చేస్తాడు. దాంతో ఆ కపుల్ కూడా ఈడీకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ సిటీలో ఉన్న మనుషుల సంస్కారం ఈడీ మనసును గెలుచుకుంటుంది. ఆ సిటీలో అందరూ కూడా చాలా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. పిల్లలు కూడా కైట్స్ ఎగరేస్తూ ఆడుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన ఈడీ కూడా తన మనసు అంతా బరువు తగ్గిపోయి చాలా ప్రశాంతంగా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఈడీ దగ్గరికి లిండా వస్తుంది. ఈడీ లిండాని చూసి, ఇదంతా నా మైండ్ ఆడే ఆట కదా, రియల్ లైఫ్ లో నాకుండే ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం పొందడానికి నా మైండ్ ఇలా ఆట ఆడుతుంది, నేను ఈ అందమైన ప్లేస్ లో ఉన్నానని నా మైండ్ నాకు నమ్మకం కలిగించాలనుకుంటుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న లిండా, ఇదంతా రియల్ కాదు అని మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. దానికి ఈడీ, ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉండే ప్లేస్ అసలు ఏది ఉండదు, దుఃఖం అనేది ఉంటూనే ఉంటుంది. నేను ట్రైన్లో వస్తున్నప్పుడు సడన్ గా అందరూ కిందకు దూకడం స్టార్ట్ చేశారు, నేను కూడా వాళ్ళతో పాటు దూకి ఈ ప్లేస్కి వచ్చాను, రియల్ లైఫ్లో ఇలా జరుగుతుందా అని అడుగుతాడు. అప్పుడు లిండా నవ్వి ఈడీని చూసి, ఇది కూడా రియలే, నిజానికి 9:19 ట్రైన్ మిమ్మల్ని ఆల్టర్నేట్ రియాలిటీలోకి తీసుకుని వస్తుంది. ఈ ఆల్టర్నేటివ్ రియాలిటీలో మనిషికి అసలు దుఃఖం ఉండదు, అందరూ సంతోషంగా ఉంటారు. మీరు ఏ మకాన్ హైట్స్ గురించి నన్ను ప్రతిరోజు అడిగేవారో ఆ ప్లేస్ ఇదే. సాయంత్రం 5:19 ఆ వాకింగ్ టౌన్ కి ఇక్కడి నుంచి ఒక ట్రైన్ వస్తుంది, అందులో మీరు తిరిగి వెళ్ళవచ్చు, అలాగే మీరు డైరెక్ట్ గా మీ ఇంటికి వెళ్ళవచ్చు. రియాలిటీలో మీ కుటుంబంలో ఉన్న దుఃఖం ఆల్టర్నేట్ రియాలిటీలో అస్సలు ఉండదు, అందువల్ల మీరు మీ ఫ్యామిలీతో సంతోషంగా జీవించవచ్చు అని చెప్తుంది. ఈడీకి అసలు లిండా ఏం చెప్తుంది అనేది అసలు అర్థం అవ్వదు. లిండా చెప్పేది ఎలా పాసిబుల్ అవుతుంది అని ఆలోచిస్తాడు. అయినా కూడా ఈడీ సాయంత్రం 5:19 అక్కడే వెయిట్ చేస్తాడు. మిగతా వాళ్ళు కూడా ఈడీ లాగానే 5:19 ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా అందరూ రన్నింగ్ ట్రైన్ లో నుంచి కిందకు దూకారో అదే విధంగా రన్నింగ్ ట్రైన్ లోకి అందరూ కూడా ఎక్కేస్తారు. ఫైనల్ గా ఈడీ వాకింగ్ స్టేషన్ కి రీచ్ అవుతాడు. కానీ ఈడీకి ఆల్టర్నేట్ రియాలిటీలోకి వెళ్లి సంతోషం అయితే కలిగింది, కానీ ఇప్పటి నుంచి నేను అక్కడికి వెళ్ళను అని డిసైడ్ అయ్యి ఈడీ వెంటనే ఇంటికి వెళ్లి చూడగా ఈడీ వైఫ్ ఈ రోజు చాలా అందంగా చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. ఈడీ వైఫ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈడీ కన్ఫ్యూజ్ అయ్యి వెంటనే తన కొడుకు రూమ్ లోకి వెళ్తాడు. కానీ ఆ రూమ్ లో శామ్ ఉండడు. కేవలం శామ్ రూమ్ ఒక స్టోర్ రూమ్ లాగా కనిపిస్తుంది. అప్పుడే ఈడీ వైఫ్ ఈడీని చూసి, నువ్వు ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చావు, మనకు పుట్టబోయే బిడ్డ కోసం ఈ రూమ్ ని రెడీ చేసావని నీకు గుర్తుందా, కానీ మన తలరాత చూడు, మనకు పిల్లలు పుట్టలేదు, ఈ రూమ్ ని మనం యూస్ చెయ్యలేము అని చెప్తుంది. ఆ మాట వినగానే ఈడీ షాక్ అవుతాడు. ఇది ఎలా సాధ్యమయ్యింది అని ఈడీ ఆలోచిస్తాడు. ఈడీ మకాన్ హైట్స్ లోకి వెళ్లి ఆల్టర్నేట్ రియాలిటీలో నుంచి అసలు రియాలిటీలోకి తిరిగి వచ్చాడు. కానీ అసలు నిజం ఏమిటి అంటే ఇప్పటికీ ఈడీ ఆల్టర్నేట్ రియాలిటీలోనే ఉంటాడు. అదే ఆల్టర్నేట్ రియాలిటీలోనే ఈడీ వాకింగ్ టౌన్ లో ఉంటూ ఉంటాడు. ఈ ఆల్టర్నేట్ రియాలిటీలో ఈడీకి అసలు పిల్లలు పుట్టి ఉండరు. అందువల్ల ఈడీ వైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది. జరిగిందేదో జరిగింది అని ఆలోచించి ఈడీ ఆ తర్వాత రోజు తన పనికి వెళ్తాడు. ఆ తర్వాత ఈడీ ఆ చిన్న బేబీ ఉన్న ఆ లేడీకి హెల్ప్ చేస్తాడు. ఆమె బేబీ పుష్ చైర్ని స్టెప్స్ నుంచి కిందకి తీసుకురాలేకపోతూ ఉంటుంది. అందువల్ల ఈడీ ఆమెకి హెల్ప్ చేస్తాడు. అయితే ఈసారి ఈడీ ఒక్కడే కాకుండా చాలా మంది ఆమెకి హెల్ప్ చేయడానికి వస్తారు. ఆ బేబీ ఆ సమయంలో ఏదో తింటూ ఉంటుంది. స్టార్టింగ్ లో ఈడీ ఈ లేడీకి ఏ విధంగా హెల్ప్ చేశాడో మనం చూసాం కదా, కానీ ఇక్కడ ఆల్టర్నేట్ రియాలిటీలో అందరూ మంచివారే ఉంటారు. అందరూ సంతోషంగా పక్కన ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈడీ ఈ ఆల్టర్నేట్ రియాలిటీ గురించి ఇంకా రీసెర్చ్ చేస్తాడు. ఆ రీసెర్చ్ వల్ల ఈడీకి ఒక న్యూస్ పేపర్ లోని ఆర్టికల్లో మకాన్ హైట్స్ అనే పేరు గల సిటీ తయారవడానికి రెడీగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ని ఆపేసింది. దీనివల్ల మకాన్ హైట్స్ అనే సిటీ నిర్మాణం జరగకుండా ఆగిపోయింది అని తెలుస్తుంది. ఆ తర్వాత ఈడీ వెంటనే ఆ ఆర్టికల్ ని రాసిన రిపోర్టర్ ని కలవడానికి వెళ్లి
ఆ మిస్టీరియస్ సిటీ గురించి ఆ రిపోర్టర్ ని అడుగుతాడు. అప్పుడు ఆ రిపోర్టర్, నాకు ఆ సిటీ ప్రాజెక్ట్ గురించి బాగా గుర్తుంది, మీరు అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళారు అని అడుగుతుంది. అప్పుడు ఈడీ, నేను మకాన్ హైట్స్ కి ఒకేసారి వెళ్ళాను అని చెప్తాడు. అప్పుడు ఆ రిపోర్టర్, మీలాగే చాలా మంది వచ్చి ఆ సిటీ గురించి నన్ను అడుగుతారు, వాళ్ళు మేము ఆ సిటీకి చాలా సార్లు వెళ్ళాము అని చెప్పారు అని చెప్పి ఆ రిపోర్టర్ ఈడీకి కొన్ని డాక్యుమెంట్స్ ని కొన్ని ఫొటోస్ ని చూపించి, మకాన్ హైట్స్ అనేది ఒక పెద్ద ఆర్కిటెక్ట్ కళ, అతను ఒక గొప్ప సిటీని నిర్మించాలి అనుకున్నాడు, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ బిల్ అవ్వలేదు, తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అతను తట్టుకోలేక చనిపోయాడు. ప్రస్తుతం ఆ ప్లేస్ అంతా ఖాళీగానే ఉంది, కానీ అక్కడ నిజంగానే ఒక సిటీ ఉందని, అందులో అందరూ ప్రతి క్షణం సంతోషంగా ఉంటారు అని కొంతమంది నాకు చెప్పారు. వాళ్ళ మాటలు విని నేను కూడా మకాన్ హైట్స్ వెళ్ళడానికి చాలా సార్లు ట్రై చేశాను, కానీ సడన్ గా అక్కడికి వెళ్ళడానికి నాకు డోర్స్ అసలు ఓపెన్ అవ్వలేదు, అందువల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. కొంతమందికే మకాన్ హైట్స్ కి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుందని ప్రజలు చెప్తూ ఉంటారు అని అంటుంది ఆ రిపోర్టర్. ఆ తర్వాత ఈడీకి ఆ డాక్యుమెంట్ లో లిండా ఫోటో కనిపిస్తుంది. తన గురించి ఈడీ ఆ రిపోర్టర్ ని అడుగుతాడు. దానికి ఆ రిపోర్టర్, ఈమె ఆ ఆర్కిటెక్ట్, అదే మకాన్ హైట్స్ సిటీ నిర్మించాలి అనుకున్న అతను కూతురు, ఒకవేళ తన నాన్న డ్రీమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఉంటే బహుశా అక్కడే ఉండేది, కానీ సడన్ గా ఆమె కనిపించకుండా పోయింది అని చెప్తుంది. అలా మిస్టరీ లోపల మిస్టరీ ఓపెన్ అవ్వడం చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఈడీ డిసైడ్ అవుతాడు. ఆ విధంగా తను పనిచేసే టైంలో కూడా ఈడీ పాత న్యూస్ పేపర్స్ ని చదువుతూ చూస్తూ ఉంటాడు. ఇంతలోనే చార్లీస్ ఈడీ దగ్గరికి వచ్చి, నేను ఈ రోజు తొందరగా వెళ్ళాలి, నా కొడుకు స్కూల్ డ్రామాలో పార్టిసిపేట్ చేస్తున్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఈడీ నవ్వుతూ, అసలు నీకు పెళ్ళయిందా, కొడుకు పుట్టడానికి అని అంటాడు. దానికి చార్లెస్, అరే జోక్ చేయకు, లేట్ అవుతుంది, నాకు 3 పిల్లలు ఉన్నారు, తలరాత చూడు, నాకు 3 పిల్లలు, నీకు కనీసం ఒక్కరు కూడా లేరు అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ నిజానికి ఆల్టర్నేట్ రియాలిటీలో చార్లీస్ కి 3 పిల్లలు ఉంటారు, ఈడీకి అసలు సంతానమే కలిగి ఉండదు. అప్పుడు ఈడీకి తన కొడుకు గుర్తుకు వచ్చి వెంటనే ఈడీ ట్రైన్ ఎక్కుతాడు. ఆల్టర్నేటివ్ రియాలిటీలో ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ తన కొడుకు ఎంత బాధ పెట్టినా, డైలీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు నా కొడుకు కావాలి అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ట్రైన్ ఎక్కి 28 నిమిషాల తర్వాత డోర్ తనంతట తానే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఈడీ కిందకు దూకుతాడు. ఆ వెంటనే ఈడీ ఫస్ట్ వెళ్ళిన ఆ రెస్టారెంట్ కి వెళ్తాడు. అప్పుడు వెయిట్రెస్ యాపిల్ కేక్ ని సర్వ్ చేస్తుంది. ఈడీ బాగా కేక్ ని తిని బయటికి రాగానే ఆ యంగ్ కపుల్ మళ్ళీ పొరపాటున ఈడీని గుద్దుకుంటారు. ఈసారి కూడా వాళ్ళిద్దరూ, మాకు కొత్తగా ఎంగేజ్మెంట్ అయ్యింది, అందుకే మేము ఆడుతూ పాడుతూ పొరపాటున గుద్దుకున్నాం అని సారీ చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. ఈడీ మళ్ళీ వాళ్ళని విష్ చేయగానే వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. ఇంతకుముందు ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది, ఈ రోజు కూడా అదే జరిగింది అని ఈడీ ఆలోచిస్తూ కన్ఫ్యూజన్ లో ఒక ప్లేస్ లో కూర్చుంటాడు. ఒక కపుల్ తన కొడుకుతో సంతోషంగా ఉండడం చూసి ఈడీకి తన కొడుకు శ్యామ్ గుర్తుకు వస్తాడు. దాంతో ఈడీ వెంటనే అక్కడ లిండా కోసం వెతుకుతాడు, కానీ ఎక్కడా తను లిండా కనిపించదు. దాంతో ఈడీ బాధపడి మళ్ళీ తిరిగి ట్రైన్ ఎక్కి ఆ వాకింగ్ స్టేషన్ కి రీచ్ అవుతాడు, కానీ ఇప్పుడు కూడా ఈడీ ఆల్టర్నేటివ్ రియాలిటీలోనే జీవిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈడీ ఇంటికి వెళ్తాడు. ఆ రోజు రాత్రి సడన్ గా ఈడీకి వేరే రూమ్ లో నుంచి ఏవో సౌండ్స్ వస్తూ వినిపిస్తాయి, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఈడీ వెంటనే అక్కడ ఉన్న ఒక అటక మీదకి ఎక్కుతాడు. అప్పుడు గ్రావిటీ రివర్స్ అయినట్లుగా జరిగి ఈడీ ఒక వైట్ కలర్ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ ఒక పాత టీవీ, వీడియో క్యాసెట్ ప్లేయర్ ఉంటాయి. అందులో ఒక క్యాసెట్ ఉంటుంది. దాంతో ఈడీ వెంటనే దాన్ని ప్లే చేయగానే టీవీలో శ్యామ్ చిన్నప్పటి వీడియో ప్లే అవుతూ ఉంటాయి. ఈడీ ఆ వీడియోస్ ని చూసి చాలా బాధపడతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈడీ తన కొడుకుని తిరిగి పొందాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఈడీ ట్రైన్ లో ఆ మకాన్ హైట్స్ కి వెళ్తాడు. ఈడీ అక్కడ అందరినీ కూడా లిండా గురించి అడుగుతాడు, కానీ అక్కడ ఉన్న ఆ మకాన్ హైట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ రియల్ లైఫ్ లో ఏదో ఒక బాధతో బాధపడుతూ ఉంటారు. అందువల్లనే వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ మకాన్ హైట్స్ కి వస్తున్నారు అని ఈడీకి అర్థమవుతుంది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఈడీని చూసి, నేను లిండా అనే పేరు గల లేడీని చూడలేదు, నాకు ఆమె గురించి అసలు తెలియదు, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నా సార్, మీరు కూడా లిండాని వెతకడం ఆపేసి ప్రతి క్షణం సంతోషంగా జీవించండి అని చెప్తాడు. అప్పుడే ఈడీ
స్టేషన్ లో స్టెప్స్ మీద నుంచి ఒక లేడీ బేబీని చైర్ మీద కిందకి దించుతూ ఉంటుంది కదా. ఆ లేడీ ఈడీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ, నా బేబీ గొంతులో ఏదో ఇరుక్కుంది, శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు, బహుశా తన ప్రాణానికి ప్రమాదం ఉందేమో, ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యండి అని అడుగుతుంది. కానీ ఈడీ ఆమెను ఇగ్నోర్ చేసి డైరెక్ట్ గా రెస్టారెంట్ లోకి వెళ్లి వెయిట్రెస్ ని కలిసి తనని లిండా గురించి అడుగుతాడు. కానీ ఆ వెయిట్రెస్ తన బాధని ఈడీకి చెప్పడం మొదలు పెడుతుంది. నేను 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు కత్తిని చూపించి బెదిరించి నన్ను అబ్యూస్ చేశాడు. ఆ రోజు నాకు ఎంత పెయిన్ కలిగిందో మీరు అసలు ఊహించలేరు అని చెప్తుంది. అప్పుడు ఈడీకి, అంటే ఇక్కడ ఉండే ప్రతి మనిషి ఏదో ఒక దుఃఖాన్ని అనుభవించి ఉన్నారో అని ఆలోచించి చాలా కోపంతో ఆ రెస్టారెంట్ నుంచి బయటికి రాగానే ఆ కపుల్ మళ్ళీ పొరపాటున ఈడీని గుద్ది సారీ చెప్తారు. కానీ ఇప్పుడు ఈడీ చాలా కోపంలో ఉండడంతో ఆ వ్యక్తిని పక్కకు తోసేస్తాడు. అయినా కానీ ఆ వ్యక్తి మళ్ళీ లేచి ఈడీకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు లిండా మకోన్ హైట్స్ లో ఏదో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను అని చెప్పింది కదా. వెంటనే ఈడీకి ఆ మాటలు గుర్తుకు వచ్చి ఆ కంపెనీని వెతుకుతాడు. కానీ ఆ ప్లేస్ లో బిల్డింగ్ కాకుండా ఒక గోడ మాత్రమే ఉంటుంది, దానికి డోర్స్ కూడా ఉంటాయి. ఈడీ వెంటనే ఆ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగా లోపలంతా కూడా చాలా స్పేసియస్ గా ఉంటుంది. అందులోనే లిండా కూడా ఉంటుంది. దాంతో ఈడీ వెంటనే లిండాను చూసి, ప్లీజ్ నేను ఈ ఆల్టర్నేట్ రియాలిటీలో జీవించాలి అనుకోవడం లేదు, ప్లీజ్ నన్ను రియాలిటీలోకి పంపించు అని అడుగుతాడు. దానికి లిండా, కానీ మీరు ఈ ఆల్టర్నేట్ రియాలిటీలో చాలా సంతోషంగా ఉండవచ్చు అని చెప్తుంది. దానికి ఈడీ, ప్లీజ్ నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి, నాకు ఈ నకిలీ జీవితం అవసరం లేదు, నాకు ఈ నకిలీ సంతోషం కూడా అవసరం లేదు, నన్ను ఒరిజినల్ రియాలిటీలోకి పంపించండి చాలు. అక్కడ పెయిన్ ఉండని, బాధ ఉండని, చావు రాని, నాకు వాటి గురించి భయం లేదు, నాకు నా లైఫ్ లో నా కొడుకుతో ఉండాలని ఉంది, ఆ ఒరిజినల్ రియాలిటీలోకి పంపించండి, మీకు అర్థం అవుతుందా అని చెప్తాడు. కానీ ఈడీ మాటకి లిండా ఏమీ చెప్పకుండా గోడ లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో ఈడీకి లిండా అసలు ఎలాంటి మనసు అసలు ఏమీ అర్థం కాదు. వెంటనే ఈడీ కూడా ఆ గోడ లోపల నుంచి బయటికి వస్తాడు. అక్కడ లిండా ఉంటుంది. లిండా వెంటనే ఈడీని చూసి, నిజానికి ఈ మకాన్ హైట్స్ సిటీని మా నాన్న నిర్మించాలి అనుకున్నాడు కానీ నిర్మించలేకపోయారు, ఆ దుఃఖంతోనే మా నాన్నగారు చనిపోయారు, అలాంటి దుఃఖంని మర్చిపోవడానికే నేను రియల్ వరల్డ్ లో బాధలతో జీవించే వారిని ఈ సిటీలో సంతోషంగా ఉండేలాగా చేస్తున్నాను, అందుకే నేను ఈ మకాన్ హైట్స్ సిటీని నిర్మించాను. ఈ సిటీకి కేవలం రియాలిటీలో చాలా బాధల్లో కష్టాల్లో ఉండే వాళ్ళకే ఎలా ఉంటుంది, రియాలిటీలో అసలు ఉండకూడదు అనే వాళ్ళకే ఈ సిటీలోకి ఎలా ఉంటుంది, వాళ్ళకే ట్రైన్ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి అని చెప్తుంది. ఆ రిపోర్టర్ మకాన్ హైట్స్ సిటీకి ఎందుకు రాలేకపోయింది అంటే తను ఆ ఒరిజినల్ లైఫ్ లో చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ ఆల్టర్నేట్ వరల్డ్ లోకి రాలేకపోయి ఉంటుంది. అంటే ఎవరైతే ముందు నుంచి సంతోషంగా ఉంటారో వాళ్ళు ఆ మకాన్ హైట్స్ కి రాలేరు, బాధతో జీవించే వాళ్ళు ట్రైన్ ఎక్కితే మాత్రం ఈ మకాన్ హైట్స్ కి రాగలరు, అలాగే సాయంత్రం తిరిగి తమ ఇంటికి వెళ్ళగలరు. అప్పుడు ఇంతకు ముందు ఉన్న బాధ పెయిన్ వాళ్ళ లైఫ్ లో అస్సలు ఉండదు, అప్పుడు వాళ్ళ ఆల్టర్నేట్ రియాలిటీలో సంతోషంగా ఉంటారు. అదే విధంగా లిండా ఈడీని చూసి, నిజానికి నువ్వు ఎప్పుడు హెల్ప్ చేస్తున్న ఆ లేడీ పిల్లవాడు తన నోట్లో ఏదో మింగి తిన్నాడు, బహుశా అది ఆ అబ్బాయి గొంతులో ఇరుక్కుని చనిపోయాడు, అందువల్లే ఆ లేడీ మనస్తాపం చెంది ఈ మకాన్ హైట్స్ కి వచ్చింది. ఇక్కడ తన కొడుకు బ్రతికే ఉన్నాడు, తను తిరిగి వెళ్తే ఆల్టర్నేట్ రియాలిటీలోకి వెళ్తే తన కొడుకు చాలా బాగుంటాడు, మీ లైఫ్ లో కూడా చాలా దుఃఖం ఉంది, నీ కొడుకు ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లం ని తీసుకుని వస్తూ ఉంటాడు, మీరు ఎప్పుడూ బాధతోనే ఉంటారు, అందువల్లే మీకు ఈ మకాన్ హైట్స్ డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యాయి. ఒకవేళ మీరు ఈ ఆల్టర్నేట్ రియాలిటీలో ఉంటే మీ లైఫ్ చాలా బాగా సాగిపోతుంది అని చెప్తుంది. కానీ ఈడీ మాత్రం అవేమీ అర్థం చేసుకోకుండా, నాకు నా కొడుకు కావాలి, మంచిగా ఉండని చెడుగా ఉండని, నాకు సంతోషాన్ని ఇవ్వని దుఃఖాన్ని ఇవ్వని, ఇవన్నీ నా ప్రాబ్లం, వాటిని నేను హ్యాండిల్ చేసుకుంటాను, నన్ను ఆల్టర్నేట్ రియాలిటీలో బలవంతంగా ఇరికించి నా కొడుకుని నా నుంచి దూరం చేయడానికి అసలు నువ్వెవరు అని అడుగుతాడు. దానికి లిండా వెంటనే ఈడీని చూసి, ఒకవేళ మీరు మీ రియాలిటీలోకి వెళ్తే మీ కొడుకు వల్ల చాలా పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కోబోతున్నారు, ఆ సమస్యని మీరు అసలు ఫేస్ కూడా చేయలేరు, రియాలిటీలో కొంతమంది సడన్ గా కనిపించకుండా పోతున్నారు అని మీరు వినే ఉంటారు, మీకు తెలుసా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నేను చెప్తాను, వాళ్ళు తమ దుఃఖాన్ని పెయిన్ నుంచి విముక్తిని పొందడానికి ఆల్టర్నేట్ రియాలిటీలోకి వస్తారు, మీకు కూడా ఆ రియాలిటీ నుంచి ఈ సంతోషంగా ఉండే ఆల్టర్నేట్ రియాలిటీలో ఉండడానికి ఛాన్స్ దొరికింది, దాన్ని వేస్ట్ చేసుకోవద్దు, మీరు కావాలనుకుంటే ఆల్టర్నేట్ రియాలిటీలో మీరు ఒక అబ్బాయిని దత్తత తీసుకోవచ్చు
ఉండవచ్చు. అతను ప్రతి విషయాన్ని మీరు చెప్పిన విధంగానే వింటాడు అని చెప్తుంది. కానీ లిండా ఇన్ని విషయాలను చెప్పిన ఈడీ మాత్రం అస్సలు కన్విన్స్ అవ్వడు. నేను మాత్రం ఆ రియాలిటీలోకి వెళ్ళాలి అని ఒక మొండు పట్టుదలతో కూర్చుని ఉంటాడు. అప్పుడు లిండా, సరే అయితే నేను ఇంతగా నచ్చ చెప్పాలని చూసినా నువ్వు మాత్రం అక్కడికే వెళ్ళాలని ట్రై చేస్తున్నావు. మీకు ఆ దుఃఖమే కావాలంటే నేను మాత్రం ఏం చేయగలను? సాయంత్రం ట్రైన్కి మీరు తిరిగి వెళ్తే అసలైన రియాలిటీలో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈడీ సాయంత్రం 5:19 ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మిస్టర్ ఎక్స్ వచ్చి ఈడీని చూసి, మీరు నిజంగా చాలా ధైర్యవంతులు, అసలైన రియాలిటీని ఫేస్ చెయ్యాలి అనుకుంటున్నారు. నేను కూడా నా అసలైన రియాలిటీకి వెళ్ళాలి అనుకున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే నా రియాలిటీ చాలా దరిద్రంగా ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఈడీ షాక్ అయ్యి మిస్టర్ ఎక్స్ ని చూసి అసలేం జరిగింది మీ రియాలిటీలో అడుగుతాడు. అప్పుడు మిస్టర్ ఎక్స్, నేను చిన్న పిల్లల్ని అబ్యూస్ చేశాను. ఆ టైంలో ఎంత చెడ్డ పని చేస్తున్నానో నాకు తెలియలేదు. కానీ రియలైజ్ అయ్యాక నాకు ఆ రియాలిటీలో బ్రతకాలంటే చాలా కష్టంగా అనిపించింది. అందువల్లనే నేను ఆల్టర్నేట్ రియాలిటీలో బ్రతుకుతున్నాను. నాకు ఇక్కడ ఏ గిల్టీ ఫీలింగ్ లేదు. నేను చాలా హ్యాపీగా జీవిస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత ఈడీ ట్రైన్ ఎక్కి తన అసలైన రియాలిటీకి తిరిగి వస్తాడు. అందువల్ల ఈడీ హ్యాపీగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన ఈడీ వెంటనే తన వైఫ్ ని పిలుస్తాడు. అప్పుడు ఈడీ కొడుకు వచ్చి డోర్ ఓపెన్ చేయడంతో తన కొడుకును చూసి ఈడీ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ క్లైమాక్స్ గురించి మాత్రం 2 థియరీస్ ఉంటాయి. ఒకటి, ఈడీ ఈ రియాలిటీలో తన కొడుకుతో బాగా జీవిస్తాడా? 2, లిండా చెప్పిన దాని ప్రకారం ఈ ఈడీ రియాలిటీలోకి వస్తే తను పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని ప్రకారంగా చూస్తే శ్యామ్ ఇంతకు ముందే ఒకసారి తను వైలెంట్ బిహేవియర్ వల్ల తన అమ్మని ఆల్రెడీ కొట్టాడు. బహుశా ఇప్పుడు శ్యామ్ తన అమ్మని చంపేసి ఉండవచ్చేమో. ఇది జస్ట్ నా ఊహ మాత్రమే. ఎందుకంటే ఈడీ ఎప్పుడు ఇంటికి వచ్చినా తన వైఫే వచ్చి డోర్ ఓపెన్ చేసేది, కానీ ఇప్పుడు మాత్రం తన కొడుకు శ్యామ్ వచ్చి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. బహుశా అలాగే జరిగి ఉండవచ్చు, ఎందుకంటే ఇంట్లో ఈడీ వైఫ్ లేదు కాబట్టి అలా జరిగింది అనుకోవడానికి ఆస్కారం ఉంది. నిజానికి ఈ మూవీ డైరెక్టర్ మాత్రం మూవీ క్లైమాక్స్ ని వ్యూవర్స్ మీదనే వదిలేస్తాడు. ఫ్రెండ్స్, మీకేమనిపించిందో కామెంట్ చెయ్యండి. బ్యాంక్ లో జరుగుతున్న అతి పెద్ద స్కామ్ ఏమిటి? హీరో ఎలా బ్యాంక్ ఎంప్లాయీని విలన్ నుంచి కాపాడాడు అనేదే మలయాళంలో 2024లో మమ్ముట్టి, రాజ్బీ శెట్టి మరియు సునీల్ కలిసి నటించినటువంటి టర్బో మూవీ స్టోరీ. మూవీలో రోలెక్స్ రేంజ్ లో విజయ్ సేతుపతి ఎంట్రీ కూడా చాలా బాగుంటుంది. మూవీ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమ్ అవ్వబోతుంది. ఈ మలయాళం మూవీ ఫుల్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.